సరే అండి, అలాగే. ఈయనేంటి ఇంత ఖుషిగా ఫోన్ మాట్లాడుతున్నారు? ఓ తప్పకుండా. ఏవండి? ఓకే, నేను చేస్తాను కదా. ఉంటాను. అంత హ్యాపీగా మాట్లాడుతున్నారు, ఎవరండి ఫోన్లో? కస్టమర్ కేరోడు బ్యాలెన్స్ అయిపోయింది, రీఛార్జ్ చేయమని కాల్ చేశాడు. కస్టమర్ కేరా? మొన్నే 150 చేయించాను, అప్పుడైపోయింది. ఏమైపోయింది? రీఛార్జ్. వంట చేసావా? ఇంకా లేదండి, ఏ కూర వండమంటారో అని అడుగుదామని వచ్చా. ఇప్పుడు నేనేదో కూర చేయమని చెప్పానే అనుకో, అందులో కూడా కాకరకాయ వేసి వండుతావు. ఎందుకొచ్చింది చెప్పు? వెళ్ళి ఆ కాకరకాయ వేపుల్లేవో వేయించుకో. అంతే అంటారా? అంతే. సరే అయితే ఈరోజు చికెన్ చేద్దాం అనుకున్నాను, వద్దన్నారు కదా, ఊరుకుంటాను. ఏంటి చికెనా? ఎంత పని చేశారు నాన్నగారు? నేనేం చేశానురా? లేక లేక అమ్మ చికెన్ వండాలనుకుంటే వద్దని కాకరకాయ వండమంటారా? రేయ్, నేను అలా అని లేదురా. ఊరుకోండి నాన్నగారు, ఈరోజు మీ వల్ల చికెన్ పోయింది. రేయ్, అలా కాదురా. రేయ్ రేయ్. పిచ్చి పిచ్చిగా ఉంది మామ. కుక్క ఏమైనా కరిచిందా? అవునరా, అది నన్ను కరిచింది, నేను నిన్ను కరుస్తాను. ఏ పళ్ళంతా దురదెక్కున్నాయా? ఉండు మామ, నువ్వే ఉండు, నేనే పోతా. పో, ఎవడాపాడు నిన్ను? రేయ్, అది కాదురా. ఏది కాదు? అది కాదురా. నీ అబ్బా, అది కాదు అది కాదు అది కాదు. కూర్చున్నప్పటి నుంచి దొబ్బుతున్నావు. అసలు నీ నొప్పి ఏంటో చెప్పు. అంటే ఊరికే కూర్చుంటే టైం పాస్ ఎలా అవుద్దని ఇలా వాగుతున్నానంతే. నేను నీకు ఎలా కనిపిస్తున్నాను మామా? ఆవేశం స్టార్ కి కొంచెం అటు ఇటుగా ఉన్నావు మామా. ఆవేశం స్టారా? నువ్వు సాక్రిఫైజింగ్ స్టార్ కి డూప్లా ఉన్నావురా. రేయ్ రేయ్ రేయ్, ఎవడ్రా అది? ఎవడ్రా అది? నువ్వా? ఏంట్రా ఇది? ఏంటిది? ఇది షర్టు, ఇది ప్యాంటు, అది రోడ్డు. కామెడీగా ఉందా? సమ్మర్ కదా, చాలా వేడిగా ఉంది మామా. ఏంట్రా ఈరోజు ఇలా ఉన్నారు? మీరు మీరేనా, లేకపోతే ఎవడైనా చేతబడి చేశాడా? అరే, ఎటు పొద్దుపోక మీ మీద సొల్లు కబుర్లు చెప్పుకుంటున్నాం. ఇప్పుడు నువ్వొచ్చి చేతబడి గీతబడిని భయపెట్టకరా బాబు. సరిపోయింది. నీకేమైందిరా? గంటకు తగ్గ బొంత అని ఏమున్నారా? ఒరేయ్, ఖాళీగా సొల్లు చెప్పుకునే బదులు ఏదైనా ట్రిప్పో పార్టీయో ప్లాన్ చేయొచ్చు కదరా. ఏంటమ్మా ట్రిప్పు పార్టీయా? టీ తాగడానికి తికానా లేదంటే ట్రిప్ అంటే ట్రిప్పు. మనీ వచ్చే రూట్ చూడండిరా. ఆ రూటే తెలిసింటే ఇలా ఎందుకుంటాంరా? మీరు ఇక్కడేం చేస్తున్నారా? ఐపీఎల్ నడుస్తుంది కదా, ఏ టీమ్స్ క్వాలిఫై అవుతాయా అని టేబుల్స్ చూస్తున్నాం. అక్కడ టేబుల్స్ లేవు కదా. కాకా హోటల్లో టేబుల్స్ తక్కువయ్యాయంటే పంపించాం గాని చేతిలో ఏంట్రా? ఇదా నెమ్మలి. చూడ్డానికి కోడిలా ఉందే. కనిపిస్తుంది కదా, మరెందుకు అడిగావు? ఈ రోజు బూస్ట్ తాగినట్టున్నాడు, నన్నే రోస్ట్ చేసేస్తున్నాడు. నీ వేస్ట్ ముఖాన్ని ఒకడు రోస్ట్ చేయాలా ఏంటి? ఈ కోడిని మా మామయ్య హైదరాబాద్ నుంచి పంపించాడు. ఏ ఈ ఊర్లో కోళ్ళు లేవా? రేయ్ ఆగండి, వచ్చేసింది. టాయిలెటా? ఆ పక్కుంది ఎల్లు. టాయిలెట్ కాదా? రెండోది కూడా అందులోనే ఉంది, వెళ్ళు. ఏరా, నన్ను చెప్పనివ్వవా? ఆపితే ఆగే నోరా నీది. ఒరేయ్, నీకు దండం పెడతాను, నన్ను చెప్పనివ్వరా? సరే సర్లే ఊరుకో పిచ్చోడా. ఈ మాత్రం దానికి ఎవరైనా ఏడుస్తారా? చెప్పు, ఏం చెప్తావో చెప్పు. ఈ ఒక్క కోడితో మన ట్రిప్పుకు సరిపోయేంత అమౌంట్ సంపాదించే మాస్టర్ ప్లాన్ నా దగ్గరుంది. ఆ ప్లాన్ మనకి ఇవ్వడానికి మన చిట్టిపండి మాస్టర్ ఒప్పుకుంటాడంటావా? మాస్టర్ ప్లాన్ అంటే మన మాస్టర్ గారి ప్లాన్ కాదు, సూపర్ ప్లాన్ అని. సూపరు అట్టర్ ప్లాఫో చెప్పాక చెప్తాం గాని నువ్వు ముందు ప్లాన్ చెప్పు. ఇది ప్లాను.
ఇప్పుడొచ్చే మొదటి బండితో మన ప్లాన్ వర్కౌట్ చేద్దాం. ఏమంటారు? సరే అలాగే ఏడు. ఏదైనా అటు ఇటు అయితే మాత్రం నిన్నొక్కనే వదిలేసి వెళ్ళిపోతాం. సక్సెస్ అయితే అందరూ వస్తారే. వస్తాం. ఏం దోస్తులరా మీరు. ఛీ. అమ్మో, బస్తాలో బియ్యమున్నాయన్నాడు, బండరాలున్నట్టు ఇంత బరువుగా ఉందేంటి? అమ్మయ్య, ఇల్లు వచ్చేసింది. అంకుల్, మీరేంటి ఇక్కడ? ఇది చిన్నిల్లా? ఆంటీకి తెలియకుండా? యద్దవ్వా, చిన్న ఇల్లు ఏంట్రా చిన్న ఇల్లు? అంటే ఇది పెద్దిల్లా? నాకున్నది ఒకే ఇల్లు, ఆ ఇల్లు ఈ ఇల్లే. ఇలా అనే ప్రతి ఓడు 10 ఇల్లులు మెయింటైన్ చేద్దామని చూసేవాడే. ఎందుకొచ్చావురా? అంటే మూట మీ ఇంటి దగ్గరిచ్చి డబ్బులు తీసుకొని రమ్మన్నాడు. ఎవడో గొట్టం గోవిందరావు. డబ్బులు ఇస్తానంటే తీసుకొచ్చాను. తీసుకొని డబ్బులు ఇవ్వండి అంకుల్. సరే, ఆ బస్తా ఇంట్లో పెట్టు. ఎక్స్ట్రా చార్జ్ అవుద్ది. డబల్ ఎక్స్ట్రా అయినా పర్వాలేదు. అబ్బే, ఈ మాత్రం దానికి ఎక్స్ట్రా ఎందుకు? నేను పెట్టేస్తాను కదా. అక్కడ పెట్టేసేయ్. నువ్విక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తా. సుబ్బారావు గారి ప్యాలెస్ సుబ్బారావు గారి లాగే ఉంది. ఏంట్రా కొనుక్కుంటున్నావు? అబ్బే, ఏం లేదంకుల్, ఇల్లు ఇందిరాభవనంలా ఉందంటున్నా. మా ముత్తాతల నుంచి వస్తున్న ఇల్లురా, ఆ మాత్రం ఉండదు మరి. ముత్తాతల కాలం నాటి ఇల్లు అంటే బోరుకొచ్చిన బండి కంటే డేంజర్. ఏమన్నావు? ఆహా, ఏం లేదంకుల్, కాఫీ టీ ఏమైనా ఇస్తారేమో అని. అంటే రాక రాక మీ ఇంటికొచ్చాను కదా. కాఫీలు టీలు గెస్టులకిస్తారు, నీలాంటి గోష్టులకు కాదు. ఇదిగో డబ్బులు, వెళ్ళు. కనీసం కాఫీ అయినా. వెళ్ళన్నానా? వెళ్తాంలేండి. అదిగో ఎవడో వస్తున్నాడు. పదండి పదండి. అయ్యో అయ్యో అయ్యయ్యో, మాకి అచ్చ కోడికి యాక్సిడెంట్ చేసింది వీడు. రేయ్, ఎవడ్రా నువ్వు? అమ్మని ఈడా. ఏరా, కళ్ళు వెనకాల సీట్లో పెట్టుకొని నడుపుతున్నావా బండి? లేదే, ఉన్న చోటే ఉన్నాయి. ఉన్న చోటే ఉంటే యాక్సిడెంట్ ఎలా జరిగిందిరా? యాక్సిడెంటా? అసలు బండి ఆ కోడికి తాకిందా? తాకిందానా? చూడు పాపం, చావు తప్పి కన్ను లొట్టపడ్డట్టు ఎలా ఉందో. సైలెంట్ గా ఉంటావేంట్రా నీ అబ్బా, అరువు. मेरी मर्गी मुर गई, मैं उसको छोड़ूंगा नहीं. ఏమంటున్నారా వాడు? చచ్చిన కోడికి డబ్బులిచ్చి వెళ్ళన్నాడు. మురిగి మరిగి అని ఏదో అన్నాడు. దాని అర్థం అదే. అయితే ఇప్పుడేంటి? ఆఫ్టర్ ఆల్ ఈ తొక్కలో కోడి కోసం డిస్కషన్. కోడిని ఎలాగో చంపేసి కోసుకొనే కదా తినేది. ఇప్పుడు చచ్చింది, ఎల్లి కోసుకొని మసాలా వేసుకొని తినండి, వెళ్ళండి. ఆఫ్టర్ ఆలా? ఏ కాదా? ఆఫ్టర్ ఆల్ కోడి కాదు. ఈ కోడి రోజుకో గుడ్డు పెడుతుంది, అంటే నెలకి 30 గుడ్లు. ఆ 30 గుడ్లు పొదిగి పిల్లలైతే 30 కోళ్ళు. ఆ 30 కోళ్ళు పెద్దవై గుడ్లు పెడితే నెలకి 900 గుడ్లు. ఆ 900 గుడ్లు పొదిగి పిల్లలై మళ్ళీ గుడ్లు పెడితే నెలకి 27,000 గుడ్లు అవుతాయి. ఆ 27,000 గుడ్లు పొదిగి పిల్లలై పెరిగి పెద్దవై మళ్ళీ గుడ్లు పెడితే 8,10,000 గుడ్లు అవుతాయి. ఆ 8 లక్షల రే రే రే, ఆపరా, నీకు దండం పెడతాను. ఇదిగో నా జేబులో ఇంతుంది, తీసుకో. ఏం చేసుకుంటావో చేసుకో, అంతేకాని నీ గుడ్డులో లెక్కలు మళ్ళీ చెప్పకురా, నీకు దండం పెడతాను. సరే వెళ్ళు. చూసావా వాడిని ఎలా బురిడి కొట్టించాను?
వాడి ఎడ్డి నా కొడుకు కాబట్టి నువ్వు చెప్పింది విన్నాడు. నీకు నా తెలివి చూసి కుళ్ళురా. అబ్బచ్చా, ఆ బంటుగాడికి కొంచెమైనా బుద్ధుంటే నిన్ను బట్టలు ఉడదీసి కొట్టేవాడు. ఎందుకు? ఏ దేశంలోరా పుంజు గుడ్డు పెట్టేది? పుంజా? రేయ్, డబ్బిచ్చాను కదా, ఆ చచ్చిన కోడిని ఇవ్వండి.